వరపడేది స్వామి నేను మా భక్తురాలా అన్నయ్య ఆడవాళ్ళ సంతానం కావాలంటున్నావు కదా? అవును స్వామి. అది ఒక చిన్న వినపమ్మా, ఆలకించి వినవమ్మా. ఏమిటన్నయ్య? అలాగనే తెలిపేనమ్మా. వినమండి. అది కొంత సుఖం అమరకుండనయో ఆర్జన్మము అడుగుల పాలు నీవు పట్టిన తపస్సైన వదిలి తక్షణమే నీ యొక్క పాలు ఉన్నప్పుడు చేరమ్మా. అన్నయ్య సంతానము అవును అవసరం లేదు అన్నయ్య. ఏది మాటలు మాట్లాడుతున్నావు నీవు? నా కోవిల ముందు విధి చేసుకునే నీకు ఉన్నావు కదమ్మా. ఆయనను ఇట్టి ఏ మాత్రమైనా జరగరాదు. కావున నీ భక్తికైనా మెచ్చి ఆ భారతం ప్రారంభించిందమ్మా భక్తురాలా. అలాగే స్వామి. అలాగేనమ్మా. వారం నాడు తలాంటి తల స్నానమైన చేసి ఆ పళ్ళు కడుపుకు భోంచేయగా పళ్ళు తిన్న 10 గడియలకు
నీకు బాగా గర్వంగా భక్తురాలా? అలాగే స్వామి. అలాగనే ఆ పుట్టుబడి వచ్చిన ఆడబిడ్డకైనా కానీ చిన్నమ్మ నామకరణం చేయవమ్మా. అలాగే అన్నయ్య. ఇక నేను వెళ్ళి వచ్చేదమ్మా భక్తురా. ఎన్నదాలు కదా అన్నయ్య. అలాగేనమ్మా. బిందులు కొట్లొత్తుతామక్కో సీతాకాయలు అమ్ముతాం. మనవా ఎవరు మీరు? మేము దేవతలు. ఏం కాదు చీరలు జాకెట్లు లంగాలు నైటీలు బ్యాగులు జత 30 రూపాయలు మా కొద్ది మనవాళ్ళది. పని 15 రూపాయలు 50 కాయలు ఇస్తారు. అటువంటి మా కొద్ది వద్దు మనవా, మేము వెయ్యము. అవును అయితే ఎవరు మీరు కదిరా? అవును. కదిలే ఎవరు నువ్వు? హా. కదిలే ఎవరు? ఆ యొక్క కదిరిపాలు వేలుతున్నటువంటి కదిరి నరసింహస్వామి తమ్ముడు. రెడ్డిరా ఆ పక్క రెడ్డిరా. నా పేరు గణపతి రెడ్డి అంటారు నాయన. మళ్ళా పైకి పెట్టు. కొంచెం తగ్గి. ఓకే కదిరి నరసింహస్వామి తమ్ముడైనా దేవుడువా? అవును. బాగున్నారు స్వామి. బాగున్నాం మనం ఎర్రలేదు. మన నాటి ట్రై చేయాలి. మేము అటువంటి పనులు ఏమి చెయ్యము. మళ్ళా తినేది ఎట్లా? అమృతాలు సేవిస్తాం మనవా. అంతా 90. మనవా అవన్నీ కాదు మనవా. ఆ, పంచామృతం పూజలో పురస్కారాలు చేసినటువంటి పంచామృతం. నిజంగా దేవుడు అవును. దేవుడు అయితే మాయమైపో వచ్చింది ఇప్పుడు. మనవా ముందరకు మనకొని దండం పెట్టుకొని మధ్యరేటి స్వామి మాయమేపల కొరకు తక్షణమే లేదు. ముందర పెట్టుకొని పోయింది అనుకుంటే అంతా దూరైపోతారు. ఆ పెద్దల స్వామి ఎట్లా నాకు ఎదురు వచ్చినారు. అవును. చేసుకో. ఏమి కావాలో కోరుకో మనవా. ఏమైనా ఇస్తారా? ఏదడిగినా నాకు స్వామి. నీకే ఏమి కావాలి మనవా? నాకు స్వామి అంటే లేసప్ప పూర్వ నాకు పెళ్లి కాదు స్వామి. వెళ్ళ చూడటానికి బస్ బాలుడు వలె ఉన్నావు. ఎవరు పసిబిడ్డ? మానవా నా భక్తితో 3 సంవత్సరంలో కలుపు. 3 ఏళ్ళు ఉండలేను స్వామి. అది కాక నేను చలికాలం ఇంటికాడ బక్కబార్లు పనుకుంటా నిద్రేగా స్వామి. రాత్రి ఎంతమంది తలపోటు ముందు పెట్టించుకున్నాము. మానవా అలాగే నా భక్తితో 1 సంవత్సరంలో జరుగుతుంది పో. ఒక్కొక్క బిడన చేయి. నాకు కుక్కే కాదు మానవా, నీకే 1 సంవత్సరంలో జరుగుతుంది. సంవత్సరంలో అయిపోతుంది. అవును. అన్నాళ్ళు లేను స్వామి. అన్నాలు కూడా లేవా? అయ్యో, సంవత్సరం 10 ఏళ్ళు 3 ఏళ్ళు ఎన్నాళ్ళు కలిసినా ఉండిందో. ఈ బయట గారి పళ్ళు ఎట్లా అంటే పొద్దుకెళ్ళి జతలు పడుకుంటాను. నేను అనే పడుకుంటాను. నాకేమో అన్నీ ఉన్నాయి. నేను మళ్ళీ 7 శాస్త్రట్లే. ఆయనను నా భక్తితో ఇప్పుడు అయిపోయినది లేపో. ఈ రోజు చెప్పడం మళ్ళీ అది ఇప్పుడు అదంటే అదే స్వామి. పాలు పూలు తెల్లబట్ట పాలిస్తారు, లోపలికి దొబ్బుతారు, మంచం విరిగిపోతుంది. మంచం వేసి దుబ్బుట్టేసి దేవుడు డాన్స్ చేస్తాడని బిల్లు అయిపోయి ఎంత భద్రంగా పడుకోండి. ఫస్ట్ నైట్ మానవా పెళ్ళైన 3 దినములకు జరుగుతుంది పో. అదే పనికి పెట్టేప్పుడు మానవా 9 నెలలకు తెల్లారి డాడీ సీతాపట్టండి బచ్చు గుడ్డంటారు బస. మానవా అలాగే అది కూడా ఇచ్చి ఉన్నాను పో. ఎంతెంత సున్నం తింటారు స్వామి? బిడ్డలు ఇచ్చి ఉన్నాను మానవా. ఎంతమంది? మానవా 2 మగబిడ్డలు ఇచ్చి ఉన్నా. ఇద్దరు కాదు 4 పుట్టలు. మానవా యారంటే ఇంత కష్టకాలంలో దాని మగం కష్టకాలం. స్కూల్లో పిల్లోనికి 20 కోడిగుడ్లు ఇస్తారు. 4 పుడితే 80 గుడ్లు. రోజుకు 2 గుడ్లు 19 అలాగనే